తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. ఏపీ బీజేపీని పూర్తిగా ముంచారు పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. బీజేపీ తరపున టికెట్ కావాలంటే వారు టీడీపీ నుంచి వచ్చిన వారైనా అయ్యుండాలి, లేదంటే మనోళ్ళైనా అయ్యుండాలి. ఈ రెండూ కాకపోతే మాత్రం టికెట్ పై ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు పార్టీకి బీజేపీని బ్రాంచ్ కార్యాలయంగా మార్చేశారని పురంధేశ్వరిపై బీజేపీ వర్గాల్లోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా చంద్రబాబు ఆదేశించటమే ఆలస్యం, బీజేపీ నేతకు కేటాయించిన సీటును కూడా వెనక్కి తీసుకున్నారు పురంధేశ్వరి. దీనిపై నిన్నటిదాకా ప్రచారం చేసిన నాయకుని అనుచరులు నిప్పులు చెరుగుతున్నారు. ఏపీ బీజేపీలో మొదటి నుంచి ఉన్న సీనియర్ నాయకులు జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, మాధవ్ వంటి వారికి టికెట్లు ఇవ్వకుండా ఘోరంగా అవమానించారు పురంధేశ్వరి. తాజాగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ స్థానంలోనూ చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకు ఒరిజినల్ బీజేపీ నేతకిచ్చిన టికెట్ వెనక్కి తీసుకుని ఆ సీటును చంద్రబాబు నాయుడి పార్టీకి చెందిన నేతలకు కట్టబెట్టారు. అనపర్తి నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నేత నల్లమిల్లి రామకృష్ణకు టికెట్ ఇవ్వకుండా ఆ సీటును పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించారు చంద్రబాబు. దీనిపై నల్లమిల్లి వర్గం నిప్పులు చెరిగింది. ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ స్వతంత్ర అభ్యర్థిగా అయినా పోటీ చేయాల్సిందే అని నల్లమిల్లిని ఆయన అనుచరులు పట్టుబట్టారు. తమకు కేటాయించిన ఈ సీటులో బీజేపీ నాయకత్వం మాజీ సైనికుడు, బీజేపీకి మొదటి నుంచి విధేయుడైన శివరామకృష్ణరాజుకు కేటాయించారు. అప్పటి నుంచి శివరామకృష్ణరాజు నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. నల్లమిల్లి రామకృష్ణ వర్గం తిరుగుబాటు చేయడంతో చంద్రబాబు నాయుడు కంగారు పడ్డారు. నల్లమిల్లిని దూరం చేసుకోవడం ఎందుకన్న చంద్రబాబు బీజేపీకి కేటాయించిన అనపర్తి సీటులోనూ తమ అభ్యర్థినే బరిలో దింపాలని అనుకున్నారు. అంతే, పురంధేశ్వరితో మంతనాలు జరిపి అనపర్తి సీట్లో టీడీపీ నాయకుడైన నల్లమిల్లికి బీజేపీ కండువా కప్పి టికెట్ కేటాయించాల్సిందిగా సూచించారు. చంద్రబాబు నాయుడు కోసమే ఏపీ బీజేపీ పనిచేయాలని అనుకుంటోన్న పురంధేశ్వరి మరో ఆలోచనే చేయకుండా నల్లమిల్లికి టికెట్ ఇవ్వడానికి సై అన్నారు. ప్రచారం చేసుకుంటోన్న బీజేపీ నాయకుడు శివరామకృష్ణరాజును ఇక ప్రచారం చెయ్యొద్దని ఆదేశించారు. రాజమండ్రి రూరల్ సీటు విషయంలోనూ ఇంతే. నిజానికి అక్కడ బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజుకు టికెట్ ఇవ్వాలి. అయితే ఆయన బీజేపీ చీఫ్గా ఉండగా నిత్యం చంద్రబాబును విమర్శించేవారు. అందుకే ఆయనకు టికెట్ ఇవ్వద్దని చంద్రబాబు ఒత్తిడి తెచ్చారని ప్రచారం జరుగుతోంది. ఆ సీటును ముందుగా జనసేనకు కేటాయించిన చంద్రబాబు జనసేనకు కూడా వెన్నుపోటు పొడిచి ఆ సీటును తమ సామాజిక వర్గానికి చెందిన గోరంట్ల బుచ్చయ్య చౌదరికి కేటాయించారు. హిందూపురం సీటు ఆశించిన పరిపూర్ణానంద స్వామికి కూడా చివరి నిమిషంలో చుక్కెదురైంది. దీంతో కుతకుతలాడిపోతున్న పూర్ణానంద స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగాలని డిసైడ్ అయ్యారు. విశాఖ ఎంపీ స్థానాన్ని ఆశించిన జీవీఎల్ నరసింహారావుకు మొండి చేయి చూపించి తమ బంధువు, తన తమ్ముడి అల్లుడు అయిన గీత భరత్ కు కేటాయించారు పురంధేశ్వరి. రాయలసీమలో విష్ణువర్ధన్ రెడ్డికి కూడా ఇలానే మోసం చేశారు. సంప్రదాయ బీజేపీ నేతలు ఎవ్వరికీ టికెట్లు కేటాయించలేదు పురంధేశ్వరి వైఖరితో ఏపీ బీజేపీ భూస్థాపితమయ్యేలా కనిపిస్తోందని పార్టీలో సీనియర్లు మండిపడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ ఏపీ శాఖ బ్రాంచ్ కార్యాలయంగా మారిపోయిందని, చంద్రబాబు నాయుడే ఏపీ బీజేపీకి అనధికార సీఈఓగా వ్యవహరిస్తున్నారని రాజకీయ వర్గాల్లో సెటైర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఏపీ బీజేపీలో పురంధేశ్వరి వ్యతిరేక వర్గం అంతా పార్టీ హైకమాండ్కు ఫిర్యాదులు చేశారు. పురంధేశ్వరి వైఖరి ఇలాగే కొనసాగితే పార్టీ మునగడం ఖాయమని వారు హెచ్చరించారు. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.